మీరు ఏదన్నా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని అంటే యాంకర్కి మీరిచ్చే క్వశ్చనే అడగాలి, ఆ ఆన్సర్సే మీరు వాళ్ళకి చెప్పాలి. అంతవరకే మీ ఇంటర్వ్యూ అయిపోతుంది. రెండోది, మీ సభలో మీరిచ్చే క్వశ్చన్సే వాళ్ళు అడగాలి, అంతటితోనే మీ ఆన్సర్స్ చెప్పాలి, అక్కడతో మీ సభ ఆగిపోవాలి. ఇది ప్రధానమైన ఆరోపణ. ఇంకో రకంగా ఉంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ని తీసుకున్నట్లయితే ఇప్పుడు మీ యొక్క సిగ్నేచర్ స్టూడియోలో మనం దాదాపుగా గంటన్నర సేపు నుండి మనం కూర్చొని ఉన్నాం. ఇందులో ఏ క్వశ్చన్స్ మీరు నాకు ఇచ్చినటువంటివి అడిగారు, ఏ క్వశ్చన్ ఇక్కడ ప్రీ ప్లాన్గా చేసామన్నారు? రైట్, ఇక్కడ సిగ్నేచర్ స్టూడియో అనే దానికి వచ్చేసరికి వేరే ఉంటుంది. గతంలో మీరు 10-15 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉన్నారు. అట్లా జరిగిందా, జరగలేదా? లేదు. మీ వేదిక దగ్గర అడిగేటువంటి ప్రశ్నలకి మీకేమైనా సంబంధాలు ఉన్నాయా, లేవా? ఖచ్చితంగా అండి. నేను ఇంతకుముందుకు 10-15 ఛానళ్ళు ఎక్కడ కూడా నేను ఇంటర్వ్యూ ఇవ్వలేదు. నాకు తెలిసి ఇది 3-4 ఛానల్. అంటే ఇంతకుముందు గతంలో నేను శాటిలైట్ టీవీ ఛానల్లో TV9, TV5 కొన్ని డిబేట్స్లో నేను పాలు పంచుకున్నాను. డిబేట్స్లో ఇంకా క్వశ్చన్స్ ఇచ్చేది ఏముంటుంది, మొదటి విషయం. రెండో ప్రూఫ్ ఏంటంటే ఇక్కడ సిగ్నేచర్ స్టూడియోలో మీరు చూసారు, గంటన్నర సేపు నుండి మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. ఇది రెండో ప్రూఫ్. ఇక మూడో విషయం ఏంటంటే ఏదైతే పబ్లిక్ మీటింగ్స్లో క్వశ్చన్స్ వస్తాయో ఆ క్వశ్చన్స్ ముఖం తెలియని వాళ్ళు కూడా లైన్లో నిలబడి క్వశ్చన్స్ అడుగుతారు. కొన్ని సందర్భాల్లో అపోహ ఎలా జరిగిపోతుందంటే, అపోహ జరగడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది మా ఫాలోవర్స్ ఉంటారు, సార్ నాకు ఈ డౌట్ ఉందండి, సిరాజ్ గారితో అడగాలి అని వాళ్ళకు ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ఉన్నప్పుడు మా వాలంటీర్స్ ఏం చేస్తారంటే ముందు నాకు చెప్తారు, ఒక వ్యక్తి వస్తాడు సార్ క్వశ్చన్ అడుగుతారంట, అంతవరకే మాకు తెలిసి ఉంటుంది. ఇదే తప్ప ఇప్పుడు మీకు ఒకవేళ అలాంటి సందేహం ఉన్నట్లయితే మీకు పెద్ద పబ్లిక్ మీటింగ్లో మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది, మీరు రండి క్వశ్చన్స్ అడగండి. ఇది కేవలం అంటే ఒక ఫేక్ ప్రచారము, మాపై ఉన్నటువంటి ఒక ఆరోపణ తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదండి. కొన్ని సందర్భాల్లో మా కార్యకర్తలు ఏం చేస్తారంటే ఏదైనా కరెంట్ ఎఫైర్ ఉందనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి సందర్భంగా ముత్యాలమ్మ విగ్రహాన్ని ఏదైతే ధ్వంసం చేశారో ఆ విషయంలో ఆ ఒక 4 days తర్వాత నా ప్రోగ్రామ్ కొరట్లలో జరిగింది. అప్పుడు ఒక మిత్రుడు ఏం చెప్పాడంటే, సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతానంటే ఏ క్వశ్చన్ అని అడిగాను. ఈ విషయం సరే మీరు ఇలా క్వశ్చన్ అడిగింది ఉంటే ఇప్పుడు అందరికీ ఉపయోగపడితే అక్కడ అడగండి అని చెప్పాను. అలా కొన్ని క్వశ్చన్స్ ఏదైనా తెలిసి ఉంటాయి తప్ప మిగతా మొత్తం కూడా కంప్లీట్గా మేము వదిలేస్తామండి. ఎవరైనా ఏ క్వశ్చన్ అని అడగండి, మాకు జ్ఞానం ఉంటే చెప్తాము, లేదంటే సార్ మాకు తెలియదండి, నేను మళ్ళీ అన్వేషించి నేను రీసెర్చ్ చేసి చెప్తానని చెప్తాను. అందులో నెక్స్ట్ జరగబోయే మీ సభకి సిగ్నేచర్ స్టూడియోస్ ఏమైనా స్పై చేయాలి అని అనుకుంటే, ఎవరన్నా మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం, మమ్మల్ని ఇబ్బంది చేసే ప్రయత్నం ఏమైనా జరిగితే మా పక్షాన నిలబడతారా? అయ్యో, ఎందుకంటే మీ సైన్యం చాలా పెద్దది, మీ వేదికలు చాలా పెద్దవి, మీ వెనకాల మీ టీం కానీ మీ పిల్లలు కానీ చాలా భారీ ఎత్తున సంఖ్యలో ఉంటారు అనేది విన్నాం. రెండవది, అక్కడ జరుగుతున్న దాంటి విషయంలో వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు, మీ టీం గురించి విన్నాను. ఒకవేళ మా వాళ్ళు స్పై చేయాలి అని అనుకున్నప్పుడు, చలో స్పైలో మా టీం దొరికిపోయింది, నేనే దొరికిపోయినా, మా పక్షాన నిలబడతారా? నెక్స్ట్, మీ సభకి మా సిగ్నేచర్ స్టూడియోకి ఏమన్నా ఆహ్వానం పలుకుతారా? మేము చూడొచ్చా, ఆ సభని నిజంగా పరిశీలించవచ్చా, ఎంత జెన్యున్గా మీ సభని మీరు కండక్ట్ చేస్తారు అనేది ఎంత ధైర్యంగా ఒప్పుకుంటారు సిరాజ్ గారు? ఖచ్చితంగా నెక్స్ట్ ఏదైతే మేజర్ ఈవెంట్ ఉంటుందో నేను అఫీషియల్గా మీకు ఇన్విటేషన్ ఇస్తాను, మీరు ఖచ్చితంగా రండి, ప్రోగ్రామ్ మొత్తం మీరు వినండి. ఏదైనా ఆ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి క్వశ్చన్ అడగాలన్నా ధైర్యంగా మీరు అక్కడ క్వశ్చన్ అడగండి. మీ పూర్తిగా మీ బాధ్యత మాపై ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఇది కేవలం అపోహ మాత్రమే. మేము ఓపెన్గా మిమ్మల్ని ఏంటంటే నేను ఇన్వైట్ చేస్తున్నానండి. మీకు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఉంటుందో జరిగే ప్రయత్నాలు లాంటివి జరుగుతాయి. విషయం ఏంటంటే దాదాపుగా 18 సంవత్సరాలు నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఈ రోజు వరకు కూడా ఒక చిన్న కమ్యూనల్ వైలెన్స్ కానీ ఒక చిన్న గొడవ కానీ జరగలేదు, మాపై అలాంటి ఆరోపణ కూడా లేదు. దాదాపు 1.5 hour పాటు కైండ్ ఆఫ్ ఇంట్రాగేషన్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ జరిగింది అని అనుకుంటున్నా, క్షమించాలి అలా ఆ పదం వాడినందుకు. బట్ ఆ కైండ్ ఆఫ్ ఫీల్లోనే జరిగింది. మీ సోదరులు కానీ మీ ఫాలోవర్స్ కానీ ఎవరైనా మా మీద దాడులు చేసే ఆస్కారం ఉందా? సార్ మా దగ్గర దాడులు జరిగే ఆస్కారాన్ని పక్కన పెట్టేస్తే మమ్మల్ని వచ్చేసి ఇబ్బంది పెట్టి మమ్మల్ని దూషించిన వారికి అదే సమాధానం ఇవ్వకూడదని ఖురాన్లో ఉంది. ఓకే, ఖురాన్లో సూరే హామీం సజ్దా సూర నెంబర్ 41 ఆయత్ నెంబర్ 34లో, ఓ ప్రవక్త మంచి చెడు రెండు ఒకటి కాదు, నువ్వు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు అని దైవం అంటున్నాడు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చదువుకుంటుంటే ఆయనపై ఈ యొక్క ఏనుగు మలినాన్ని వేశారు, ఆయనపై రాళ్ళ వర్షం కురిపించారు, ఆయన వెళ్ళే దారిలో ముళ్ళు పరిచారు. ఏనాడు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిరిగి రివెంజ్ అనేది తీసుకోలేదు. ఈరోజు మొహమ్మద్ ప్రవక్త వారిని దూషించారని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చేసి ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో ఇవన్నీ కూడా అవగాహన రాహిత్యం కారణంగా చేసే పనులాంటివి. ఎందుకంటే ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎవరైనా దూషించినందుకు ప్రవక్త వారి గౌరవం తగ్గదు. ఈరోజు ఎలాంటి చిత్రపటం ఎలాంటి ఫోటో లేకుండానే 200 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాంటి వ్యక్తి అంటే ఈ 200 కోట్ల జనాభా మొహమ్మద్ ప్రవక్త వారిని ఫాలో అవుతున్నారా, అల్లాని ఫాలో అవుతున్నారా? సార్ ఇప్పుడు ఫాలో అనేది ప్రవక్త అవుతారు, వర్షిప్ అనేది దైవాన్ని చేస్తారు, ఆరాధన అనేది. బాగా చెప్పారు. కాబట్టి ఫాలో అవ్వడం ఏంటి,
ఫాలో అవ్వడం అంటే ఆయన్ని అనుసరించడం. ఇప్పుడు ముహమ్మద్ ప్రవక్త వారు ఎక్కడ కూడా నేను దేవుణ్ణి లేదా ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త గారిని అనుసరించకుండా స్వర్గానికి వెళ్ళొచ్చా? ఎవరు ఎవరైనా. సార్ ఇప్పుడు అందులో ఇప్పుడు ఉదాహరణకి వేదాల ప్రకారంగా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లం యొక్క ప్రస్తావన ఉంది. వేదాలలో ముహమ్మద్ ప్రవక్త ప్రస్తావన ఉంది. ఎందుకు మీరు అలా అంటున్నారు? సంతోష్ గణపాటి గారు మొత్తం మీకు చెప్పారు కదా. సంతోష్ అల్లా అనే పదం వేదాలలో ఎక్కడ ఉన్నా సరే ఆయన పురోహితం మానేసుకుంటాను అని చెప్పేసి మీకు సవాల్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ ఇంటర్వ్యూ పూర్తిగా నేను వినలేదండి, నేను వినలేదు. మీకు నేను చూపిస్తాను వీలైతే. అయితే విషయం ఏంటంటే ఒక విషయం, ఇప్పుడు ముందుగా హిందూ మత గ్రంథాలలో రైట్, ఫస్ట్ ఇది అయిపోని మేము సిగ్నేచర్ స్టూడియోస్ వారు వచ్చి షిరాజ్ మహమ్మద్ గారి యొక్క సభని ఖచ్చితంగా చూడాలనుకుంటున్నాం. చూసి అక్కడి నుంచి కంక్లూజన్ ఇవ్వాలనుకుంటున్నాం. ఖచ్చితంగా అనేక రకాల అపోహలు ఏవైతే నెలకొనుకున్నాయో ఈ సందర్భంలో ఖచ్చితంగా మేము ఒక అథెంటిక్గా మొహమ్మద్ సిరాజ్ గారు చెప్పేటువంటి ధర్మం కరెక్ట్గా ఉంది, చాలామందికి ఖచ్చితమైన బోధనలు బోధిస్తున్నాడు, ఇక్కడ మత మార్పిడి జరగట్లేదు, ఖచ్చితంగా ఒక ధర్మాన్ని పాటించండి, అది అల్లా కాదు అని అన్నారు మీరు ఇందాక. అల్లాని ఫాలో అవ్వమనట్లేదు, స్వచ్ఛమైన ఒక దేవుణ్ణి ఫాలో అవ్వమంటున్నారు. ఆ దేవుడు ఎవరో ఇంతవరకు మీరు చెప్పలేదు. అయితే ఫస్ట్ మమ్మల్ని రాణిస్తారా, అక్కడిది ఉంది చూడనిస్తారా, ప్రజలకు తెలియజేయమనే విధంగా మాకు అవమానం ఉంటుంది. నెక్స్ట్ సభ కూడా ఎప్పుడు ఉంటుందో ఇప్పుడే చెప్పండి. 15th డిసెంబర్ మెదక్ డిస్టిక్లో ప్రోగ్రామ్ ఉంది. 15th డిసెంబర్ రోజు ఇంతమంది వ్యూవర్స్ చూస్తున్నారు కాబట్టి వీళ్ళందరి సమక్షంలో నేను మీకు ఆహ్వానం పలుకుతున్నాను. 15th డిసెంబర్ రోజు నా ప్రోగ్రాం ఉంది, మీకు నేను ఇన్విటేషన్ ఇస్తున్నాను, మీరు రండి. అందులో హిందూ ముస్లిం క్రైస్తవులు కూడా ఉంటారు, పెద్ద ప్రోగ్రాం అది. ఆ ప్రోగ్రాంలో మీరు కంప్లీట్గా మీరు ఆ ప్రోగ్రాం వినండి, ఆ తర్వాత ఏదైనా సందేహం ఉంటే అడగండి. అక్కడ ఏం జరుగుతుందో మీరు తెలుసుకొని మీరు మీ యొక్క సిగ్నేచర్ స్టూడియోలో కూడా మీరు టెలికాస్ట్ చేయండి. చలో రైట్, ఇది క్లియర్గా పిలిచారు. రెండో విషయం, ఇప్పుడు మన సంతోష్ ఘనపాటి గారు ఏదైతే విషయం చెప్పారో అది ఏంటంటే వేదాలలో ముహమ్మద్ ప్రవక్త ప్రస్తావన లేదు, పురాణాలలో లేదు, ఇతిహాసాలలో లేదు. కల్కి అవతారు అంటే ఆయన ముహమ్మద్ ప్రవక్త కాదు, లేదా నరాశంస అంటే అది అగ్నిని స్తుతించినటువంటి మంత్రాలు, ఈయన పెడార్థాలు తీసి ఆయనకు అనుకూలంగా ఆయన మతాన్ని ప్రచారం చేస్తున్నాడు అన్న కోణంలో ఎవరు చెప్తున్నారు? సంతోష్ ఘనపాటి గారు చెప్తున్నారు. ఒక చిన్న విషయం ఏంటంటే వేదాలు అనేవి చాలా గొప్ప గ్రంథాలు కదండి. వేదాలు అంటే విద్ అనే ధాతువు నుండి వేదం అనే పదం ఏర్పడింది. దీని అర్థం ఏంటి? జ్ఞానము మరియు తెలుసుకోవడం అనమాట. అంటే వేదాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఉంటే అంతకంటే అదృష్టమైనటువంటి విషయం, గొప్ప విషయం మరొకటి ఏది ఉంటుంది? నిజంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ రిలీజన్ అనమాట. ఏంటి? ఇస్లాం. నేను చెప్తున్నాను అదే హిందూ ధర్మం ప్రకారంగా వేదాలు అనేటివి అతి పురాతనమైనవి. అల్లా గురించి ప్రస్తావించటం కానీ ఎక్కడ వేదంలో చేయలేదు అనేది ప్రధాన. ముహమ్మద్ ప్రవక్త, దాని తర్వాత రెండోది ఖురాన్ అనేది దివ్య గ్రంథం మొన్న పుట్టింది, వేదాలు ముందు పుట్టినాయి అనేది మా వాదన. వేదాలు అనేవి ఎప్పుడో పుడితే ఇప్పుడు ఇక్కడ అల్లా గురించి ఎందుకు ఉంటుంది, మొహమ్మద్ ప్రవక్త వారి గురించి ఎందుకు ఉంటుంది అందులో? సరే నేను చెప్తాను. ఏదైతే సంతోష్ ఘనపాటి గారు చెప్పారో మొహమ్మద్ ప్రవక్త వారి ప్రస్తావన హిందూ మత గ్రంథాల్లో ఎక్కడ కూడా లేదు, ఈయన కేవలం అబద్ధాలు పలుకుతున్నాడు అని సంతోష్ ఘనపాటి గారు చెప్పారు కదా. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మహాభవిష్య పురాణం ప్రతిసరపరం 3 కాండం 3 అధ్యాయం 3 శ్లోకము 7 మరియు 8. ఎతస్మిన్నంతరేం లేచ ఆచార్యేన సమన్వితా మహామద ఇతి ఖ్యాతా శిష్య శాఖా సమన్విత రూపచ్చైవ మహాదేవం మరుస్థల నివాసనం. ఒక మ్లేచ్చుడు నిరక్షరాసుడైన ఒక బోధకుడు తన శిష్యులతో పాటు వస్తాడు. ఆయన పేరు మహమ్మద్. ఆయన ఎడారి ప్రాంతానికి చెందినవాడే ఉంటాడు. చాలా ఖచ్చితంగా మహాభవిష్య పురాణం ప్రసరపురం 3 కాండం 3 అధ్యాయం 3 శ్లోకం 7. సంతోష్ ఘనపాటి గారిని నేను సార్ ఆయన కూర్చోబెట్టండి, మీరు అసలు ఆయన ఉంటారనుకున్నాను నేను. మీరు పారిపోతారేమో అని ఆయన ఉద్దేశం, ఇప్పుడు మీరు రారు అనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడు ఆయన అనుకుంటున్నారు అలా. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నేను మహాభవిష్య పురాణం రిఫరెన్స్ నేను చెప్పాను. విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్పే విషయం ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త ప్రస్తావన నేను చెప్పడం కాదు, అసలు నాకు ఎలా తెలిసింది. చిన్న విషయం, ఇది కన్క్లూజన్ అవ్వాలి సార్. ఇది ఫస్ట్ మమ్మల్ని మీ సభకు పిలుస్తున్నారు, క్లియర్. మిమ్మల్ని సభకు పిలుస్తున్నాను. ఇదే ఘనపాటి గారితో మీరు కూర్చుంటారు, ఖచ్చితంగా మీరు కూర్చుందాం. నేను ఒక విషయం ఏం చెప్తున్నానంటే ముందు ఇది కన్క్లూజన్ అవ్వనివ్వండి. నేను మీకు ఏం చెప్తున్నానంటే నేను చెప్పే విషయం ఏంటంటే సార్, మొహమ్మద్ ప్రవక్త వారి గురించి హిందూ మత గ్రంథాల్లో ఉందా లేదా అన్న విషయంలో పండిత్ వేద్ ప్రకాష్ ఉపాధ్యాయ ఉన్నారు.
ఇప్పుడు ఈ నేను ఈ బుక్స్ ఆయనకి ఒక్క క్వశ్చన్ అయితే అడుగుతా ఆయన్ని, అంతకు మించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, నేను జస్ట్ అడిగేస్తాను అంతే. ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు మీకు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు పండిత్ వేద్ ప్రకాష్ ఉపాధ్యాయ ఉన్నారండి, ఈయన ఎంఏ సంస్కృతం. ఈయన కల్కి అవతార్ అనేటటువంటి ఒక పుస్తకం రాశారు. అంతిమ ఋషి ఆరు కల్కి అవతార్ అనేటటువంటి ఒక పుస్తకం రాశారు అనమాట. ఆయన బుక్ యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ ఇది మీరు ప్రింట్అవుట్ తీసుకోండి, ఇది మొత్తం కూడా ఆయనకి ఇవ్వండి. ఎవరు? సంతోష్ ఘనపాటి గారికి నా తరపున ఒక గిఫ్ట్ అని, లేదా నేను బుక్ ఇచ్చి వెళ్తాను, అది మీరు ఇవ్వండి.